హలో అండి. వెల్కమ్ టు రథన్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. సో, ఇవాళ మీకు నేను పచ్చిమిరపకాయల పచ్చడి చేసి చూపిద్దాం అనుకున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ నేను బజ్జీ మిర్చి తీసుకున్నానండి నేను. ఒక పావు కేజీ బజ్జీ మిర్చి. ఇది పెద్దగా కారం ఉండవు ఈ కాయలు. అందుకని ఒక 6-7 కారం పచ్చిమిరపకాయలు కూడా సన్నటివి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ ఆవాలు, కొత్తిమీర, కొంచెం చింతపండు తీసి నానబెట్టాను. నిమ్మకాయంత చింతపండు నానబెట్టాను. కొంచెం పసుపు. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి. ఇలా ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మొదలు స్టవ్ వెలిగించానండి. వెలిగించి అందులో ఒక టేబుల్ స్పూను నేను ఆయిల్ వేశాను. వేసి అందులో కొంచెం పసుపు వేద్దాము. అందులో పసుపు వేసాక కొంచెం పసుపు కలిసిపోయినప్పుడు మనం ఈ మిర్చి వేద్దాము మొత్తం. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మిర్చి కూడా. కొద్దిగా ఇది వేగాక ఒక ప్లేట్లో తీసుకుని మనం పోపు దినుసులు కూడా వేసుకుందాము. చెప్పండి. ఇదిగోండి, ఇప్పుడు మనకు కనిపిస్తుందండి ఇలా తిప్పుతున్నప్పుడు పచ్చిమిరపకాయ వెనకాల రంగు మారుతుంది. అలా రంగు మారినప్పుడు మనము తీసేసి ప్లేట్లో వేసుకోవటమే. కొంచెం చల్లారాక గ్రైండింగ్ చేయాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లో వేస్తున్నాను. పచ్చిమిర్చి తీసేసాక ఇప్పుడు కొంచెం నూనె వేసుకుని, నూనె కాగాక మనం పోపు దినుసులు పక్కన పెట్టుకున్నవి ఇందులో వేయాలి ఒకదాని తర్వాత ఒకటిగా. మొదట మనం ఆవాలు వేసుకుందాము. ఈ ఆవాలు చిటచిటలాడేటప్పుడు మెంతులు, తర్వాత మినపప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేగాక జీలకర్ర వేయాలి. అప్పటి వరకు వేయకుండా ఉండటమే నయం, లేదంటే జీలకర్ర నల్లగా అయిపోతుంది. ఈ మెంతులు రంగు మారాక కొంచెం జీలకర్ర వేస్తున్నాను. వేసి ఇంకా దింపేయచ్చండి. ఇందులో కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్ అంతా ఇంగువ వేసి ఇందులోనే నేను నానబెట్టుకున్న చింతపండు కూడా వేస్తున్నాను. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు పోపు చల్లారిపోయింది. దీన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకుందాము. అయ్యో పచ్చిమిరపకాయలు కడుపులో మంట కదా అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు, ఒక పచ్చి ఉల్లిగడ్డ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అది చలవ చేస్తుంది కాబట్టి ఉల్లిగడ్డ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఉల్లిగడ్డ వేసుకుంటే కూడా రుచి చాలా బాగుంటుంది పచ్చడి. సో మొదలు మనం ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేశాను. దీంట్లో ఇప్పుడు మనము ఈ మిర్చిని వేసుకుందాం. అప్పుడే మనం సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. దీనికోసం మనకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ చాలండి.
మొదలే టేబుల్ స్పూన్ కంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఒక టీ స్పూన్ వేసుకుని మీరు చెక్ చేసుకోండి ఎలా ఉందో. నేను మొదలు ఒక టీ స్పూన్ ఉప్పు వేసానండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుందేమో, ఎందుకంటే మిర్చిని బట్టి మనం వేసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయి, బజ్జీ మిర్చి అయినా కూడా. ఒక్కోసారి చప్పగా ఉంటాయి. మేము వేసింది అంత కారం లేవు, అందుకని నేను సన్నవి కూడా వేసుకున్నాను. సో మనం దాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇదండి, నేను ఇప్పుడే గ్రైండింగ్ చేసి ఇక్కడ పెట్టాను. ఇది టెక్స్చర్. మనకి ఇంకా మెత్తగా కావాలంటే చేసుకోవచ్చు, కానీ మాకు ఇట్లా ఇష్టం. కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటే మా వారికి ఇష్టంగా ఉంటుందని ఇట్లా చేస్తాను నేను. సో ఇది మనకు పచ్చడి. మనం దీంట్లో కొత్తిమీర ఒకటి సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటారా ఇలాగే వేసి గ్రైండింగ్ చేయొచ్చు. నేను సన్నగా కట్ చేయలేదు, సో ఇట్లా వేసి ఒక్క తిప్పుడు తిప్పుతాను అంతే, గ్రైండర్. ఓకే, ఇది గ్రైండ్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న గిన్నెలోకి తీసుకుందాం. చెప్పాను కదా, ఒకవేళ మీకు కడుపులో మంట వస్తుందేమో పచ్చిమిర్చి అని ఒక డౌట్ ఉంటే మటుకు అందులో మనం ఉల్లిగడ్డలు, తర్వాత పచ్చి ఉల్లిగడ్డ గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా తరుక్కుని నంచుకోవచ్చు అన్నం తినేటప్పుడు. కొంచెం బెల్లం లేదంటే పంచదార వేసుకుంటే కూడా మనకు బాగుంటుందండి. మా ఇంట్లో పెద్ద తీపి ఇష్టపడరు కాబట్టి నేను వేయలేదు. సో ఇదే అండి మన పచ్చిమిరపకాయల పచ్చడి, పచ్చడి. తిని చూసి మీరు ఎలా ఉందో నాకు కామెంట్ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.